నైట్ టైమ్ షాపింగ్‌కెళ్తే మార్నింగ్ టైమ్ రిజల్ట్ ఇలా ఉంటదనమాట. ఈరోజు మార్నింగ్ లేసేసరికైతే చాలా లేట్ అయిపోయింది. అందరూ తిని, తాగి ఉంటారు టిఫిన్‌లు. ఆ టైంకైతే నేను లేచాను. మా వారికి డ్యూటీకి టైం అయిపోతుంది. వంట చేయాలని ఒక పక్క కంగారు, బయట ఊడ్చాలి, ముగ్గు పెట్టాలని ఇంకొక పక్క కంగారుతో అయితే మొదలుపెట్టేశాను ఈరోజు వర్క్ అయితే. మా బాబు అయితే "మమ్మీ నువ్వు టెన్షన్ పడకు నేను హెల్ప్ చేస్తా" అన్నట్టయితే కూరగాయలైతే కట్ చేస్తున్నాడు. వాడు ఎక్కడ చేయి తెంపుకుంటాడో అని నాకు భయమేస్తుంది. అసలు నేను బయట ఊడ్చాలి, ముగ్గేసి వచ్చేసరికి అయితే మా వారు రోజు నాకు కూరగాయలైతే కట్ చేసి పెడతాడు. నేను బయట ఊడ్చాలి, ముగ్గేసి లోపలికి వెళ్ళి కర్రీ చేస్తాననమాట. బయట పని చేసుకుంటాను. ఈరోజు మా వారి డ్యూటీ ఏమో మా బాబు తీసుకున్నాడు. వెజిటేబుల్స్ కట్ చేస్తున్నాడు. బయటేమో అందరూ ఊడ్చాలి, ముగ్గేసి అంతా ఎండిపోయింది. నేనైతే ఇప్పుడేస్తున్నా. ఎవరేమనుకుంటారో ఏమో! ఏముందిలే అత్త లేదు, మామ లేదు. ఏముంది ఏ టైంకి లేసినా అడిగేవాళ్ళు లేరులే అనేసి 4 మాటలు అనుకుంటారనుకుంటా. ఇరుగు పొరుగు అన్నాక 2 మాటలు అనుకుంటారుగా! అదే విధంగా జరుగుతది. మా బాబు నేను బయట ఊడ్చి చల్లొచ్చినా గానీ ఒక 4 కూరగాయలు కూడా కట్ చేయలేదు. ఆలోపు నిన్న కొన్న పల్లీలు ఉండేసరికి నేనైతే ఉడకబెడదామనైతే కడిగైతే ఉడకబెడుతున్నాను. ఆలోపు మా వారు లేచొచ్చైతే కూరగాయలైతే కట్ చేసి ఇచ్చిండనమాట నాకు. ఇక ఇవి బాయిల్డ్ పెట్టేసి నెక్స్ట్ అయితే కర్రీ ప్రాసెస్‌కైతే వెళ్ళిపోయాను. చిన్నప్పుడేమో ఎంత బారెడు పొద్దెక్కేదాకంటే అంత బారెడు పొద్దెక్కే వరకు పడుకునేది. అమ్మొచ్చి తిట్టినా, నాన్నొచ్చి లేపినా లేసేది కాదనమాట. అంత నిద్రపోయేది. ఇప్పుడు ఒక అర్ధగంట నిద్రపోయేసరికి వామ్మో! ఇంత టైం అయిపోయింది ఏంట్రా బాబు! పనంతా ఎప్పుడు చేయాలి అని టెన్షన్ పడాల్సొస్తుంది. ఇక ఎంత అనుకున్నా, ఏమనుకున్నా పోయిన లైఫ్ అయితే తిరిగి రాదు. ఇదే నా లైఫ్ అనమాట. ఇంకా ఇప్పుడు కొంచెం పర్లేదు. స్కూలు లేవు కదా! స్కూల్స్‌కి హాలిడేస్ ఇచ్చారు కదా! హాలిడేస్ ఇచ్చాకైతే కొంచెం పర్లేదు. రిలాక్స్ అయితే అవుతున్నాను. వర్క్ టెన్షన్ లేకుండా. లేకపోతే నేనైతే అన్నం, కూర చేయాలి. మా వారైతే పిల్లలకి స్నానం చేపించాలి, రెడీ చేపించాలి. వామ్మో! చాలా ఉంటది. పిల్లల దగ్గర మేమిద్దరం అయితే అరుచుకోని రోజే ఉండదు. ఇక పిల్లల దగ్గరే వస్తది మాకు గొడవ. ఇంకెక్కడ రాదు అనమాట. గొడవ లేని ఇల్లు ఉంటదా? ఎక్కడైనా ఉండదు కదా! ఇగ అంతే ఇగ సదురుకుపోవాల్సిందే అన్నీ. ఒకప్పుడు వంటలు మా వారు చేసేవారు. ఇప్పుడు నేను చేస్తున్నాను. పిల్లలిద్దరు అయ్యాక, వాళ్ళని స్కూల్‌లో జాయిన్ చేపిచ్చాక. అంతకుముందయితే మేమిద్దరం ఉన్నప్పుడైతే మా వారే చేసేవారు. నేను తిని పెట్టేదాన్ని. నాకైతే అసలు ఏమీ చేయడం రాకపోయేది. కొన్ని కొన్ని యూట్యూబ్‌లో చూసి, కొన్ని కొన్ని మా వారు చేస్తుంటే చూసైతే ఇప్పుడు నేర్చుకున్నాను. పర్లేదు. ఒక్కొక్కటి కుదరదు. ఒక్కొక్కటి మంచిగొస్తది. ఓకే. పర్లేదు బెటర్‌గానే చేస్తున్నాను ఈ మధ్య కర్రీస్ అయితే. మా వారు కొన్ని బావుంటాయి అంటారు, కొన్ని బావుండవు అంటారు. ఇక మా బాబు అయితే ఏదైనా సరే "బావుంది మమ్మీ" అని అంటాడు. మా బాబు ఎప్పుడు చూసినా ఎదురింట్లోనే ఉంటది. మా ఇంట్లో ఉండదు. ఇక ఒక పక్క అయితే వంట చేస్తూ అయితే గిన్నెలైతే నైట్ కడిగి పెట్టాను. ఇప్పుడు మార్నింగ్ గిన్నెలు తోమడానికైతే ఏం లేవు. ఇక వంట చేస్తే కొన్ని పడతాయేమో ఇక అవి కడగాలి. కడగాలి కదా! అందుకని అయితే గిన్నెలు వేసే బుట్ట ఖాళీ అయితే చేస్తున్నాను. ఒక పక్క వంట చేస్తూ, ఒక పక్క గిన్నెలైతే మొత్తం సదిరి పెడుతున్నాను. ఎప్పుడైనా అంతే వంట చేస్తూ గిన్నెలు తోమడం, లేదంటే ఇంకా ఇల్లు ఊడ్చడం, పిల్లల్ని రెడీ చేయడం ఇలా అయితే చేస్తూ ఉంటాను డైలీ. ఇక పిల్లల్ని రెడీ చేయడం లేదు కదా! ఇంక ఇంట్లో పని అయితే చేస్తున్నాను. గిన్నెలన్నీ సదిరి పెట్టేశాను. ఈ స్పూన్ వచ్చేసి నేను నిన్న షాపింగ్‌కి వెళ్ళానని చెప్పాను కదా! అక్కడ నాకు భలే ముద్దుగా అనిపించింది. అది నేను చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో చూశాను. ఆడుకోవడానికనైతే మా అన్నయ్య తీసుకొని వచ్చాడు మా ఇంటికి. ఇంక నాకు అదైతే గుర్తొచ్చి అయితే తీసుకున్నాను. గిన్నెలన్నీ సదిరేసాక బెడ్‌షీట్లు అయితే మడతేస్తున్నాను. మా పాప 9 అయింది అయినా లేవలేదు. ఇక మా వారు స్నానానికైతే వెళ్ళారు. బెడ్‌షీట్లు మడతేసి వచ్చి మా వారికైతే బాక్స్ పెడుతున్నాను. ఇక మా వారికి డ్యూటీకి టైం అయింది కదా! ఆయన రెడీ అయ్యేలోపు బాక్స్ పెట్టి రెడీగా ఉంటే ఇక వెళ్తాడనమాట. ఇక శనక్కాయలు ఉడకబెట్టాను కదా! తండ్రి కొడుకులు ఇద్దరు మంచిగా కూర్చొని తింటున్నారు. మా బాబు బ్రష్ చేసి స్నానం చేసి అయితే వచ్చి వాళ్ళ డాడీతో కూర్చొని అయితే పల్లీలు తింటున్నాడు.
వాడేమో సమ్మర్ క్యాంప్‌కి వెళ్తున్నాడనమాట. ఇక్కడ కొంతమంది పిల్లలైతే వెళ్తున్నారు. అక్కడ యోగా క్లాసెస్ అట్లా కొన్ని కొన్ని చెప్తున్నారంట. మమ్మీ నేను కూడా వెళ్తా అనేసరికి, సరే నాన్న అని చెప్పాను. ఇంక మా బాబు, మా వారు ఇద్దరు రెడీ అయితే వెళ్ళిపోయారు. మా వారు డ్యూటీకెళ్ళారు. మా బాబు సమ్మర్ క్యాంప్‌కని అయితే వెళ్ళిండు. ఇక వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇల్లు అయితే మామూలుగా లేదనమాట. మాలోకంగా ఉంది. ఇక ఇల్లంతా ఊడుద్దామని అయితే ఊడుస్తున్నాను. ఫస్ట్ ఇల్లు ఊడ్చేటప్పుడైతే నేను బల్లాలు అవన్నీ అయితే ఒక క్లాత్ తీసుకొని క్లీన్ చేసుకుంటా అనమాట. క్లీన్ చేసుకున్న తర్వాత అయితే ఊడుస్తా ఇల్లు. ఈరోజైతే చాలా చాలా చెత్త చెత్త అయితే ఉంది. నైట్ కొంచెం లేట్ అయిందని చెప్పాను కదా, గిన్నెల వరకు అయితే కడిగి పెట్టాను, ఇల్లు క్లీన్ చేయలేదు. అది మొత్తం ఇప్పుడు చేసుకుంటున్నాను. చిన్నప్పటి నుంచైనా అంతే, కొంచెం నీట్గా ఉండడం నాకు ఇష్టం అనమాట. అంటే ఇల్లుని నీట్గా ఉంచడం ఇష్టం అనమాట. కానీ ఏం చేద్దాం, చిన్నప్పుడైతే మా ఇల్లు గుడిసె ఇల్లు అనమాట. ఇట్లా సెల్ఫ్లు గిల్ఫ్లు ఏమి ఉండేటివి కాదు. ఇక మామూలుగా బల్లాలు అలా పెట్టేదన్నమాట. ఇటుకల పైన అట్లా పెట్టి ఉంచేదన్నమాట. అయినా కానీ బాగానే సదిరి పెట్టేది. ఇక బల్లాలు ఇవన్నీ తుడిచిన తర్వాత ఇక తిండి గిన్నెలలో ఉండకూడదు కదా, అందుకనైతే గిన్నెలు అయితే ఊడ్చిపెట్టి అయితే మొత్తం షింక్లో అయితే వేసాను. మీకు కూడా ఇలానే డబల్ గిన్నెలు చేసుకోవడం ఇష్టం ఉంటుందా? అంటే రాత్రి గిన్నెలు ఖరాబ్ అయింది కాబట్టి డబల్ గిన్నెలు చేస్తాం, కానీ లేకపోతే ఎందుకు చేస్తాం కదా. ఇక షింక్లో అయితే తోమే గిన్నెల వరకు అయితే వేసేసి అయితే ఇల్లు శుభ్రం చేయడం అయితే మొదలుపెట్టాను అనమాట. ఇంత పని చేస్తామా, చేసినా కానీ ఒకవేళ చుట్టాలు ఎవరైనా ఫోన్ చేసినా, అక్క చెల్లెళ్ళు ఫోన్ చేసినా, ఏం పని ఉంది, ఏం చేస్తున్నావు అని అయితే అంటారు. ఇదంతా వాళ్ళకి ఏమన్నా తెలుసా? అసలు మన పని మనకే ఉంటుంది. ఇక ఇల్లు అయితే ఊడ్చేసి గిన్నెలు అయితే స్టార్ట్ చేశాను. నిన్న గాలి దుమ్ముకైతే ఇంటి నిండా మొత్తం డస్ట్ చాలా పట్టింది నల్లగా. ఇక గిన్నెలు తోమైతే ఇల్లు అయితే తుడవాలి. అలానే నిన్న మా పాప మజ్జిగని వెన్న చేస్తా అనైతే నైట్ అయితే మొత్తం మజ్జిగ చిలికింది. చిలకడంతో ఇల్లంతా పోయింది. ఇల్లు తుడవాలి. ఈరోజు బోనస్ లెక్క ఇల్లు తుడిసే పని కూడా మనకు పడిందనమాట. గిన్నెలు కొన్నే ఉన్నాయి అనుకున్నాను, కానీ వామ్మో చాలానే ఉన్నాయి. ఇక గిన్నెలన్నీ కడిగేసి ఇక్కడ అందరూ అంటారు, వాళ్ళు గిన్నెలు బయట వేసుకొని కడుగుతారు అనమాట. నేను ఎన్ని గిన్నెలున్నా, ఎంత పెద్ద గిన్నెలు ఉన్నా సరే షింక్లోనే కడిగేస్తా అనమాట. నాకు ఇక షింకల అలవాటు. బయట కడిగినామంటేనేమో చాలా టైం పట్టినట్టు అనిపిస్తుంది, షింక్లో అయితే తొందరగా అయిపోయినట్టు అనిపిస్తుంది. ఇక అందుకనే నేను షింక్లోనే ఎక్కువ కడుగుతాను అనమాట గిన్నెలు. బయట వేయాలి, మళ్ళీ తోమాలి, కడగాలి, మళ్ళీ ఇంట్లో పెట్టాలి. అంత రిస్క్ లాగా అనిపిస్తుంది నాకు. షింక్లో అయితే అలా ఏమి ఉండదు. ఇంకా షింక్లోనే ఎన్ని గిన్నెలున్నా, ఇంట్లో ఎవరైనా ఎంతమంది చుట్టాలు వచ్చినా కానీ నేనైతే షింక్లోనే కడిగేస్తాను అనమాట. ఇక గిన్నెలు అయిపోయిన తర్వాత ఇల్లు అయితే తుడవడం మొదలు పెడతాను. నేను ఇంత పని చేస్తున్నా, ఇంత సౌండ్స్ అవుతున్నాయి. మా పాప అయితే ఇంకా నిద్ర లేవలేదు. అసలు ఎంత నిద్రపోతుందో అసలు. మా పాప అయితే చాలా మొండిది. మనం లేపుతాం అన్నా కానీ ఇంకా అంతే పడుకుంటుంది. చిన్నప్పుడు నేను కూడా అంతే ఉంటుండే. ఇప్పుడు చూడు ఎట్లా చేస్తున్నానో ఒక పని మనిషిలాగే. మా ఇల్లు అయితే ఎంత తుడిచినా కానీ వెంటనే మళ్ళీ అంతా అంటకపోవడం, అంతా గలీజ్గా అయింది. మరి ఇల్లు తీరో తెలీదు, మాకు చిన్నపిల్లలని ఇట్లా అవుతుందో తెలియదు. పిల్లల్ని నేను చాలా వరకు జాగ్రత్తగానే ఇది వేయొద్దు, అది వేయొద్దు అని చెప్తూనే ఉంటా. అయినా కానీ ఎందుకో మరి ఇల్లు అయితే ఊరికే జిడ్డు అయిపోతూనే ఉంటుంది. ఇల్లంతా ఆగం చేస్తూనే ఉంటారు. మొత్తానికైతే ఇల్లు అయితే తెల మెరిసిపోయేలాగైతే తుడిసి ఇక బట్టలు ఇద్దామని అయితే వాషింగ్ మిషన్ దగ్గరికి వెళ్ళిన. కొన్ని రోజులు అయితే వాషింగ్ మిషన్ ఖరాబ్ అయింది. నవంబర్లో అట్లా ఖరాబ్ అయింది. ఒక 6 months అయింది. మా వారు అంటే బాగా చేపిస్తా అన్నాడు, కానీ నేనే వద్దులే ఏముంది, ఇప్పుడు స్కూల్ కూడా లేవు కదా, చేసే పని ఏముంది, ఉతుక్కుంటాలే అని చెప్పిన. అనేసి ఇక మా వారు కూడా దాన్ని రిపేర్ చేయించలేదబ్బా. ఇక 6 నెలలు ఉతుక్కునేసరికి మళ్ళీ నాకు చెయ్యి నొప్పి, నడుము నొప్పి అన్నైతే స్టార్ట్ అయినాయి. అబ్బా ఇక నా వల్ల కాదే, ఎట్లా చేసైనా మళ్ళీ నువ్వు వాషింగ్ మిషన్ రిపేర్ చేయవా ప్లీజ్ అనేసి అంటే,
ఇక మళ్ళీ వాషింగ్ మిషన్ అయితే రిపేర్ చేపించిండు. ఇక వాషింగ్ మిషన్‌లో అయినా ఏదైనా వస్తువు అయితే చాలు, దాని వారంటీ అయిపోయింది అన్న 1 వీక్, 10 డేస్‌కే భలే రిపేర్ అయితాయి అసలు. నేను ఇన్ని పనులు చేసుకున్న టైం 10:30 అవుతుంది. అయినా మా పాప అయితే ఇంకా లేవలేదు. సర్లే ఎంతసేపు పడుకుంటదో పడుకొని చూద్దాం, నేను కూడా లేపను అని అయితే నైట్ అయితే ఫ్రూట్ సలాడ్ అయితే చేసి పెట్టాను. సర్లే తను లేసేలోపు మళ్ళీ బట్టలు ఆరేయాలి కదా ఎండలో, కొంచెం రిలాక్స్ అవుదాం, కడుపులోకి చల్ల చల్లగా ఏమైనా వేసుకుందాం అని అయితే ఫ్రూట్ సలాడ్ అయితే గ్లాస్‌లో వేసేసుకొని మంచిగా తన పక్కనే బెడ్ పైన కూర్చొని అయితే తాగుతున్నాను. ఆమె ఇక నేను పక్కన కూర్చున్నది విని కొంచెం కొంచెం దొంగచాటుగా చూస్తూ ఉంది. మీరు కూడా వీడియో చూసి అలా వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.